దుర్గా భవానీ జ్యోతిషాలయం మీ యొక్క అన్ని రకముల సమస్యలకు ఫోన్ ద్వారానే సంప్రదించండి. విద్య, ఉద్యోగం, సంతానలేమి, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. 9 రోజుల్లో పరిష్కారం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 8074513343. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. ఆగస్టు 8 తర్వాత కుంభరాశి వారి జీవితం ఎలా ఉండబోతోందో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభముహూర్తం రానే వచ్చింది. ఆగస్టు 8 తర్వాత మీ ఇంట్లో ఈ దేవతలు నివసించబోతున్నారు. మీ ఇంటికి వారు అతిథిగా రాబోతున్నారు. వారు ఏ విధంగా మీ ఇంటికి వస్తారు, రాలేదా, ఈ అవకాశం మీకు ఎలా వస్తుంది, ఎటువంటి సంకేతాలు మీకు తెలుస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఇప్పటిదాకా కూడా ఎంతైతే కష్టపడ్డారో ఆ కష్టాన్ని పక్కన పెట్టేసి ఇక నుంచి కూడా మీకు మంచి జరగబోతోందని తెలుసుకోండి. కానీ ఇప్పటిదాకా మీకు ఇటువంటి కష్టాలు ఎందుకు వచ్చాయి? మీరు ఇతరులకు నష్టం కలిగించకపోయినా సరే మీతోనే ప్రతి ఒక్కటి ఇలా రివర్స్లో ఎందుకు జరుగుతోంది? ప్రతి ఒక్కదానికి కారణం ఏంటి? అలాగే ఎటువంటి దేవతలు మీ ఇంటికి రాబోతున్నారు, వారు మీకు ఏ విధంగా సహాయం చేయబోతున్నారు, వారిని మీరు ఏ విధంగా పూజలు చేసి ప్రసన్నం చేసుకోబోతున్నారు, అలా చేస్తే వారి కటాక్షం ఎల్లప్పుడూ మీ మీద ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దేవుడు ఎప్పుడూ కూడా మంచి వాళ్ళని ఎక్కువగా పరీక్షిస్తూ ఉంటాడు. మీరు పడుతున్న కష్టాలు మీ యొక్క భవిష్యత్తుకు మీకు మంచి చేయటానికి కారణం కాబోతున్నాయి అనేది మీరు అర్థం చేసుకోండి. రెండవది ఏమిటంటే, ఏ మనిషికి అయితే వారి జీవితంలో గ్రహాలు అనుకూలంగా ఉంటాయో మీకు ఇంకా ఎదురనేదే ఉండదు. కుంభరాశి వారు ఈ గ్రహాలు మీకు ఈ సమయంలో అనుకూలంగా మారబోతున్నాయి. ఆగస్టు 8 తర్వాత నుంచి కుంభరాశి వారికి శుభయోగం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే బుధ శుక్ర గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు మంచి చేయబోతున్నాయి. ఈ యొక్క కుంభరాశి వారికి బుధ శుక్ర గ్రహాలు ఏవైతే ఉన్నాయో కుంభరాశి వారికి మంచి చేయబోతున్నాయి, వారికి అనుకూలంగా మారబోతున్నాయి. బుధుడు మనకి మంచి ఆలోచన విధానాన్ని సరిగ్గా ఉండేటట్టు చేస్తాడు. ఇక శుక్రుడు పరపతి డబ్బు వచ్చేటట్టు చూస్తాడు. ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత ఇప్పటి వరకు మీకు లేదు. కాబట్టి మీరు ఎన్నో కష్టాలు పడ్డారు. ఇక నుంచి అంతా మారిపోబోతుంది. కంప్లీట్గా మీరు భాగ్యవంతులు అవ్వబోతున్నారు. బుధుడు వినాయకునికి సంబంధించిన గ్రహం కాబట్టి వినాయకుని ఎక్కువగా పూజించుకోవాలి. దీన్ని బట్టి కుంభరాశి వారు మీకు అర్థమయ్యే ఉంటుంది. మీ ఇంటికి అతిథిగా రాబోయే ఆ దేవుడు వినాయకుడు, ఆయన్ని పూజించండి. అలాగే ఆయనకి ఇష్టమైన లడ్డు కుడుములు సమర్పించండి. వారిని గరికతో పూజించండి. మీ మీద బుధగ్రహ అనుకూలత పెరుగుతుంది. ఖచ్చితంగా మీకు ఆగస్టు 8 తర్వాత నుంచి ఎప్పుడైనా సరే వినాయకుడి గుడికి వెళ్ళి ఆ గరికను కుడుములను సమర్పించి పూజించడం ద్వారా మీకు ఆ యొక్క వినాయకుని అనుగ్రహం కలుగుతుంది. అంతా శుభమే కలుగుతుంది. ఇక శుక్రుడు ఎక్కువగా అనుకూలంగా ఉంటే డబ్బు పరపతి పెరుగుతుంది. ఈ యొక్క శుక్రుడి అనుగ్రహం ఉంటే దేని గురించైనా పెట్టుబడి పెట్టినా ఆదాయం ఖచ్చితంగా వస్తుంది. ఇక మీరు దీనికి సంబంధించిన చేయవలసిన చిన్న పరిహారం ఏమిటంటే కనుక, శుక్రుడు తెలుపు రంగు ఇష్టం కాబట్టి తెలుపు రంగు వస్తువు ఏదైతే ఉందో దాన్ని తీసుకోండి. ఏదైనా క్లాత్ లేదా కర్చీఫ్ తీసుకోండి. ఒక వస్త్రం తీసుకోండి. అది కంప్లీట్గా వైట్గా ఉండాలి. ఇక ఈ వస్త్రంలో పటికను ఉంచాలి. దాన్ని మూటగా కట్టి దేవుడి దగ్గర ఉంచి పూజ చేసిన తర్వాత దాన్ని రాత్రంతా అలాగే వదిలేయండి. తరువాత ఉదయం నిద్ర లేచిన తరువాత మీరు దానిని పారే నీటిలో వేయండి. ఇలా చేయటం ద్వారా మీకు శుక్రగ్రహ అనుగ్రహం అయితే కలుగుతుంది. ఇంకా 9 మంది ఆడపిల్లలకు మీరు తెల్లని వస్త్రాన్ని లేదా ఏదైనా వస్తువునైనా సరే, రిబ్బన్స్ లేదా బొమ్మలనైనా సరే పంచి పెట్టడం ద్వారా శుక్రగ్రహ అనుగ్రహం అయితే కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక మీకు హనుమంతుని కటాక్షం అయితే ఆగస్టు 8 తర్వాత కలగబోతోంది. మీరు చేయాల్సింది ఏమిటంటే ఇంటిని శుభ్రపరచుకొని హనుమాన్ చాలీసాని పఠించండి. ఇంట్లో మీరు ఎంత నిష్టగా అయితే ఉంటారో అంత మంచిదని చెప్పుకోవచ్చు. ఇక మీ ఇంటికి ఎవరైనా సహాయం కోసం వస్తే కనుక చేతనైనంత సహాయం చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఆగస్టు 8 తర్వాత ఏ దేవతలు మీ ఇంటికి అతిథిగా రాబోతున్నారు, మీ జీవితం ఎలా ఉండబోతోంది, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.